ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్, అదేవిధంగా ప్యానల్ లిస్ట్లో ఉన్న లీడర్లకి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు చికాగో కార్మికులకు చిందించిన నెత్తురు ఎర్రని జెండాలై ఎగురుతున్నది. ఇప్పుడు అదేవిధంగా 138వ మేడే శుభాకాంక్షలు మై డియర్ కామ్రేడ్స్. ఎందుకంటే నేను ఒక కమ్యూనిస్ట్. అదేవిధంగా ఉన్న ప్రశ్నను ప్రశ్నించడం, ప్రతి దాన్ని మనం తెలుసుకొని అది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా, ఏది సంబంధించిన విషయాలైనా సరే ప్రతి ఒక్కరికి అందించే విధంగా చేయడమే ఈ ఒక కార్మికుడు ఒక లక్ష్యం. నేను ఒక కార్మికుడిగా చెప్తున్నాను మై డియర్ ఫౌండర్స్. IFTU జిందాబాద్. మేడే శుభాకాంక్షలు. 138వ మేడే సందర్భంగా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి కార్మికుడు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క కామ్రేడ్స్. ఓకే మై డియర్ ఫౌండర్స్, ముందు మనం ఈరోజు స్పెషల్ డే కాబట్టి మనం వాటి గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి 360 వెబినార్ ఈరోజు జరగడం అయితే వచ్చింది. అదేవిధంగా పోయిన వారం దాదాపు 26వ తారీఖు నుంచి అసలు మనం ఒక ఓకనట్ అనేది గో ఆఫ్రికాలో జరిగిన అప్డేట్స్, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్ అవుతున్న అప్డేట్స్, అంటే ఒక ఓకనట్ వాడితే మనం అంటే కేవలం ఓకనట్ ఓపెన్ చేసి మనం మీటింగ్స్ చెప్పుకుంటే నిజంగా $500 వస్తాయా లేదా అనేది క్లారిటీతో మనం చెప్పుకుందాం మై డియర్ ఫౌండర్స్. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదేవిధంగా వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి ఈ యొక్క కామ్రేడ్కి. ఓకేనా మై డియర్ ఫౌండర్స్, ముందుగా మనం $500 విషయం గురించి వస్తున్నాం. ఓకేనా? గతంలో CEO యాష్ మఫారే ఎన్నో కార్పొరేట్ వెబినార్లు చేశారు, వాటిని మనం అటెండ్ అయ్యాం. అదేవిధంగా ఆ ఒక్క మీటింగ్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. ఎక్కడైనా సరే మన ఓకనట్ వాడితే మీరు మీటింగ్స్ చేసుకోండి, మీకు డైలీ $500 వస్తాయి అని CEO యాష్ మఫారే ఎప్పుడు చెప్పలేదు. ఇదొక మేజర్ పాయింట్. అదేవిధంగా CEO యాష్ మఫారే మనకి మనీ ఫ్రీడమ్ గురించి చాలాసార్లు చెప్పారు, కానీ మన యొక్క ఓకనట్ మీరు లైవ్లో మీటింగ్స్ చెప్పినా, అదేవిధంగా మీకు మీ డౌన్ లైన్లో ఎన్ని అకౌంట్లు ఉన్నా అన్ని అకౌంట్లో మీటింగ్ చేసుకున్నట్టయితే మీకు మనీ వస్తుంది, రోజుకి $500 అని మీటింగ్లో మనకి ఎప్పుడు చెప్పడం అయితే జరగలేదు. ఎందుకంటే CEO యాష్ మఫారే చెప్పిందే మనకి ఫైనల్గా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా అసలు వీళ్ళు ఎందుకు చెప్పారు ఏంటి అన్నది లీగల్గా, అదేవిధంగా చాలా లోతుగా ఆలోచిస్తే ఒక పాయింట్ అనేది నాకు కనిపించడం అయితే జరిగింది. మన యొక్క ఓకనట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ వాడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మనీ అనేది జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సుమారు మీ డౌన్ లైన్లో 3 ఫౌండర్స్ మీ డౌన్ లైన్లో ఉన్న, లేదంటే 3 కస్టమర్స్ మీ డౌన్ లైన్లో ఉన్న వాళ్ళు ఓకనట్ ప్యాకేజీ తీసుకుంటారు కాబట్టి వాటి ద్వారా మీకు కమిషన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ కమిషన్లని కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకున్న షేర్ వాల్యూ బట్టి, మనకున్న రాయితీని బట్టి మనకి ఎంత ఇవ్వాలో అంత మాత్రమే కంపెనీ అనేది ఫౌండర్లకి ఇస్తుంది. సెకండ్ టైం, ఫస్ట్ టైం మాత్రం 100% మీకు సేల్ అనేది ఉంటుంది. రెండోసారి మాత్రం కంపెనీ ఇచ్చిన పర్సంటేజ్కి కంపల్సరీగా కంపెనీ సేల్స్ అనేది చేసుకుంటుంది మై డియర్ ఫౌండర్స్. ఈ విధంగానే ఓకనట్ అనేది వాడడం మొదలు పెడితే, ఓకేనా, ఓకనట్ వాడడం మొదలవుతే ఓకనట్కి తగినంత డేటా, ఓకేనా, ఓకనట్ వాడినప్పుడు దానికి కావాల్సిన డేటా అనేది ఒక ఓకనట్ అనేది మన ఒక డేటా సెంటర్స్ అనేవి తీసుకుంటాయి. ఈ డేటా సెంటర్స్ తీసుకోవడం వల్ల ఈ ఒక్క డేటాని చాలామంది బిజినెస్ ఈ ఒక్క డేటాను ఉపయోగించి డేటా బిజినెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి ఈరోజు మొబైల్ ఫోన్స్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల యాప్స్లో మనం లాగిన్ అయ్యి ఉంటాం, ప్రతిదానికి అలౌ మనం కొట్టి ఉంటాం. అలా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మన యొక్క డేటా అనేది కొంచెం లేదా ఎక్కువ అది రికవరీ చేసుకుంటుంది. ఆ యొక్క యాప్స్ కానీ గేమ్స్ కానీ మ్యాక్సిమం సోషల్ మీడియా యాప్స్ కానీ ఏమైనా సరే డేటాని రికవరీ చేసుకుంటుంది. అలా రికవరీ చేసుకున్నప్పుడు వాటిని థర్డ్ పార్టీకి అమ్మడం అయితే జరుగుతుంది. మన ఒక డేటా, మన ఒక కస్టమర్ ఒక డేటాని అమ్మడం అయితే జరుగుతుంది. అలా అమ్మినప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అంటే, ఆ కంపెనీ వాళ్ళకి వీళ్ళు షాపింగ్ కానీ, లేదా బట్టల షాపింగ్ కానీ, గోల్డ్ షాపింగ్ కానీ, వీటి గురించి యాడ్స్, ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించిన యాడ్స్ మనకి మొబైల్కి నోటిఫికేషన్గా ఈ ఒక బిజినెస్, కార్పొరేట్ బిజినెస్ వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. కానీ మన కంపెనీ మన ఒక ఓన్ డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన ఒక డేటాని అమ్మడానికి వీలనేది ఉండదు. కేవలం మన ఒక డేటా సెంటర్స్ అనేది అత్యుత్తమైన మనకి డేటా సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మనకి అధికమైన ట్రాఫిక్ అనేది రాబోతుంది.
మరి ఓక్ కనెక్ట్కి డేటా సెంటర్కి ఏంటి మీరు తేడా అంటే మీరు ఎప్పుడైనా సరే ఒకటి ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. మీరు ఓక్ కనెక్ట్ వాడేటప్పుడు మీ యొక్క డేటా బ్యాలెన్స్ అనేది మ్యాక్సిమం ఎక్కువ శాతం ఉపయోగించబడుతుంది. ఆ ఒక డేటా బ్యాలెన్స్ అనేది వేరే కంపెనీస్కి సేల్స్ కావచ్చు, అంటే బిజినెస్కి కొన్ని మనకి కూడా తెలియని కొన్ని సీక్రెట్స్ అనేవి కంపెనీ అనేది చాలా లీగాలిటీగా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటిని బయటికి చెప్పకూడదు. కంపెనీ యొక్క సీక్రెట్స్, కంపెనీ యొక్క బిజినెస్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కొన్ని మాత్రమే మనకి తెలియచేయడం అయితే జరుగుతుంది. కార్పొరేట్ వెబినార్స్ ద్వారా కానీ లేదా మనకు వచ్చిన పాపప్ మెసేజ్ రూపంలో కానీ ప్రతి ఒక్కటి తెలియచేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ఓక్ కనెక్ట్ వాడినప్పుడు మనకి మ్యాక్సిమం క్రెడిట్స్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుందే కానీ రోజుకి $500 వచ్చే కెపాసిటీ అనేది మనకి ఉండదు. ఇది మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా మనకి ఈ ఒక్క కార్పొరేట్ వెబినార్లో సీవ్ యాష్ ఆఫర్ అయితే వచ్చినప్పుడు 5 గంటల 55 నిమిషాలకి మనకి 2000 మంది మాత్రమే ఓక్ కనెక్ట్లో హాజరయ్యారు. ఆ తర్వాత 6 గంటలకి అంటే ఒక్క 5 నిమిషాల్లో మాత్రమే 3500కి చేరుకుంది. ఆ తర్వాత 6 గంటల 4 నిమిషాలకి 4300, 6 గంటల 25 నిమిషాలకి 5800కి ఓక్ కనెక్ట్ అనేది గో ఆఫ్రికా 360 వెబినార్స్ సీవ్ యాష్లోకి అప్డేట్స్లోకి దాదాపు 5800 మంది హాజరవడం అయితే జరిగింది. ఈ ఒక్క వెబినార్కి ద గ్రేట్ మిస్టర్ సీవ్ యాష్ ముఫారే నివేదించిన దాని గురించి ఇంకా ప్రాసెస్లో ఉన్నాము అని చెప్పడం అయితే జరిగింది. ఓక్ కనెక్ట్ అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా స్పష్టంగా ఉంది, ఇంకా చాలా అధికమైన ఉత్పత్తులు అదేవిధంగా అధికమైన సెట్టింగ్స్ చాలా ఉన్నవి అని చెప్పడం అయితే జరిగింది. ఆఫ్రికన్ వెబినార్ ఒక చాలా పెద్ద హిట్ అని మిస్టర్ తారక్ నుంచి వచ్చిన అప్డేట్ ఆఫ్రికన్ దేశాల్లో భవిష్యత్ కోసం AI గురించి చాలా మంచి సమాచారం అయితే ఈ ఒక 360 వెబినార్లో ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా 24వ తారీఖు ఏప్రిల్ అంటే పోయిన నెల మనం చెప్పుకున్నాం కదా అప్డేట్స్ గురించి చెప్తామని. 24వ తారీఖున ప్రస్తుతం ఉత్పత్తులపై దృష్టి సాధించిన కొత్త వెబ్సైట్ వీడియోలు సవరించడం అదేవిధంగా ఉత్పత్తి చేయడంలో AI ఎలా సహాయం పడుతుందో ఓ మీడియాను విడుదల చేస్తుంది. ఈ ఒక్క లింకు 68 లింక్స్ మునపటి వెబ్సైట్లో పోస్ట్ అనేది చేయడం అయితే జరిగింది. 25వ తారీఖున ఆఫ్రికన్ ఆన్ ప్యాసివ్ నిర్వహించే గో ఆఫ్రికా వెబినార్ రాసిన ముఖ్యమైన పోస్టులు అనేవి చేయబడడం జరిగింది. చాలామంది కొత్త ఆన్ ప్యాసివ్ బృంద సభ్యులు కూడా పరిచయం చేయబడ్డారు. అదేవిధంగా 25వ తారీఖున గో ఆఫ్రికా ఒక రికార్డు స్థాయి పోస్టులు అనేవి చేయబడ్డాయి. మనకి 27వ తారీఖున ఓ ఫౌండర్స్ అప్డేట్స్లో గో ఆఫ్రికా వెబినార్లో డాక్టర్ తారక్ చెప్పిన దాని గురించి ముఖ్యమైన పోస్టులు అనేవి చేయబడ్డాయి. 28వ తారీఖున ఏ అప్డేట్స్ లేవు, చాలా ప్రశాంతమైన రోజు అయితే ఉండడం అయితే జరిగింది. 29 సోమవారం ఓక్ కనెక్ట్ అనేది 10 రోజులు పొడిగించడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఓక్ కనెక్ట్ అనేది 10 రోజులు పొడిగించారు. అదేవిధంగా ఓ ట్రాకర్ కూడా 15 రోజులు పొడిగింపు అనేది చేయడం అయితే జరిగింది. మంగళవారం కూడా చాలా నిశ్శబ్దంగా ఉండడం అయితే జరిగింది, అంటే ఏ అప్డేట్స్ అనేవి లేవు. అదేవిధంగా మనకి ప్రతి ఫౌండర్కి అవసరమైన స్థాపకుల కోసం అదేవిధంగా అవసరమైన ఉత్పత్తులను అందించడానికి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేని లక్షలాది మంది కంపెనీలను సంపాదించి కంపెనీలు ఆసక్తికరమైన గణాంకాలను అందించారు. సినిమా, స్ట్రీమింగ్, టెక్స్ పరిశ్రమలు మొదలైనవి ఆన్ ప్యాసివ్ మరియు సాస్ డిజిటల్ ఆన్లైన్ ఉత్పత్తులతో ఇది ఏమి అందిస్తుంది, ఎక్కడో ఉంటుందో అని ఆలోచించవద్దు అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా చెల్లింపు ప్రాసెస్ పరిష్కారం కోసం వేచి ఉన్నందుకు వివిధ స్థానాల్లో ఉన్న వివిధ కార్యక్రమాలలో ఇతర ప్రాజెక్టుల్లో నా సాధనాలు మొదలైన అనేక బృందాలు అనేవి ఈ ఒక చెల్లింపు ప్రాసెస్ నిమిత్తం ఉండడం అయితే జరిగిందని చెప్పచ్చు. ఈ విధంగా 360 వెబినార్ అప్డేట్స్ ఈరోజు జరిగింది కాబట్టి వాటి అప్డేట్స్ గురించి కూడా ఈ కేవలం మన ఒక గో ఆఫ్రికన్ ఓక్ కనెక్ట్ మీటింగ్ అనేది ఎంత అద్భుతంగా జరిగింది అనేది చెప్పడం అయితే జరిగింది. అసలు పోయిన వారం ఏ అప్డేట్స్ ఉన్నాయో అన్న విషయం కూడా చెప్పడం అయితే జరిగింది. $500 రోజు ఓక్ కనెక్ట్ మీటింగ్ పెడితే మనకి సక్సెస్ అవుతుందా లేదా, అది క్రెడిట్స్ వస్తాయా లేవా అని మీరు క్వశ్చన్ చేశారు. వాటి గురించి కూడా క్లారిటీగా మనం చెప్పడం అయితే జరిగింది. అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్. అందరికీ మరొకసారి 138వ మీడియా శుభాకాంక్షలు కామ్రేడ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫౌండర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మై డియర్ ఫౌండర్.